మీరందరూ కూడా నేను చెప్పిన ఈ చిట్టి చిట్టి కథలను మీ పిల్లలకి వినిపించండి. మరెన్నో విషయాలని నేర్పించండి. ఓకేనా? అనగనగా ఒక ఊరిలో విష్ణు శర్మ అనే అతను ఉండేవాడు. అయితే అతనికి ఒక భార్య, ఒక చిన్న పాప ఉండేది. అలాగే వాళ్ళతో పాటు వీళ్ళకి తెలియకుండా పక్కనే ఒక ముంగిస కూడా ఉండేది. ముంగిస అంటే ఒక చిన్న యానిమల్. అది పాముని చంపేగలంత శక్తి కూడా ఉంటుంది ముంగిసకు. అయితే ఆ ముంగిస రోజు ఈ విష్ణు శర్మ వాళ్ళ ఆవిడ పెట్టే భోజనాన్ని, ఇంట్లో మిగిలిపోయిన భోజనాన్ని పడేసేది. అయితే శర్మ వాళ్ళ ఆవిడ పడేసే భోజనాన్ని రోజు ముంగిస తినేసేది. ఒకరోజు విష్ణు శర్మ బయట వేరే ఊరికి వెళ్ళాడు. ఆ పాప వాళ్ళ డాడీ ఊరికి వెళ్ళాడు బయట. అయితే ఆ రోజు ముంగిస మెల్లగా వాళ్ళ ఇంట్లోకి దూరి ఒక పక్కన చల్లగా ఉందని కూర్చుంది. అయితే ఈలోగా ఏం జరిగిందో మీకు తెలుసా? ఒక పాము మెల్లగా పాప ఉయ్యాల్లో ఉంటే వెళ్ళింది. పాప దగ్గరికి వెళ్తుంది. పాకుంటూ పాకుంటూ మెల్లగా వెళ్తుంది. అలా పాము మెల్లగా పాకుతుండడం, పాప దగ్గరికి వెళ్ళడం ఇంట్లో ఉన్న ఈ ముంగిస చూసింది. ఈ ముంగిస ఇంక వెంటనే పాముని చంపడానికి పాము దగ్గరికి వెళ్ళింది. సారీ పాము దగ్గరికి వెళ్ళి పాముతో ఫైట్ చేసి పాముని చంపేసింది. ఈ పాముని ముంగిస చంపింది కదా నోటితోటి. అయితే పాముని ముంగిస నోటితో చంపింది కదా, మరి ముంగిసకి నోరు మొత్తం రక్తం అంటుకుంది. అయితే ఈ ముంగిస నోరుని చూసి ఆ చిన్న పాప వాళ్ళ మమ్మీ, అయితే ముంగిస పాముని చంపింది కదా, ఈ ముంగిసకి నోరు మొత్తం రక్తం ఉంటుంది, బ్లడ్ ఉంటుంది ఫుల్గా. అయితే ఆ ముంగిస నోరు చుట్టూ రక్తాన్ని ఈ చిన్న పాప వాళ్ళ మమ్మీ చూసి చాలా భయపడిపోయింది. అమ్మో, ఈ ముంగిస నా పాపని చంపేసింది, దీన్ని ఊరికి వదలకూడదు అని దూరం నుంచి ఒక రాయిని తీసి ముంగిస పైకి విసిరింది. పాప ముంగిస కూడా చనిపోయింది. ముంగిస చనిపోయాక వెళ్ళి ఉయ్యాల్లో చూస్తే ఆ చంటి పాప హాయిగా ఉయ్యాల్లో నిద్రపోతుంది. ఇంకా ఈ పాముని ముంగిస చంపేయడం చూసి, అయ్యో నేను ఎంత పని చేశాను, అనవసరంగా ముంగిస పైకి రాయి విసిరేశాను, ముందుగా చూసుకొని ఉండాల్సింది అని వాళ్ళ మమ్మీ చాలా బాధపడింది. ఇంకోసారి ఇలా ఎప్పుడూ చేయకూడదు అని చాలా ఏడ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అన్నట్టు మీకు స్టోరీలో మీకు చెప్పలేదు కదా నీకేంటన్నది. మనం ఎప్పుడూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలని అస్సలు తీసుకోకూడదు. మనమే చాలా బాధపడతాం. ఓకే, బాయ్.